ఆ వ్యాఖ్యలపైన ఇంకోరు వ్యాఖ్యలు చూసి కామెంట్ చేయకూడదు. ఆ వ్యాఖ్యలు చూసినప్పుడు మనకు ఎలాంటి అభిప్రాయం కలుగుతో అదే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ని భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అనేది కాంగ్రెస్ అభ్యంతరం సార్, కాంగ్రెస్ విమర్శ. ట్రైన్ టికెట్లో మనం చూసుకుంటే ప్రధాని మోదీ సెల్యూట్ చేస్తున్నట్టుగా ఉంది సార్. ప్రతి ట్రైన్ టికెట్లోనూ అది కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ సైన్యాన్ని పొగుడుతూ సైన్యం యొక్క ధైర్య సాహసాలని కొనియాడుతూ ప్రధాని మోదీ సైన్యానికి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. దీనిలో ఏమన్నా రాజకీయంగా అనిపిస్తోందా? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా? అసలు రైల్వే టికెట్ల మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఏంది నాకు అర్థం కాదు. కోవిడ్ సర్టిఫికెట్ల మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఏంది? అసలు ప్రధానమంత్రికి అవసరమా ఈ ప్రచారం? ఆపరేషన్ సింధూర్ ఫోటో పెట్టడం తప్పలేదు. ప్రజల్లో దేశభక్తిని రగిలించడానికి ఆర్మీకి ఉన్న సింబల్ పెట్టండి. ఆర్మీ సింబల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్స్పైరింగ్ కదా. ప్రైమ్ మినిస్టర్ సల్యూట్ చేస్తూ ఉన్న సింబల్ నిజంగా సైన్యం ఇమేజ్ పెంచడానిక, ప్రైమ్ మినిస్టర్ ఇమేజ్ పెంచడానిక? సో లేదు, ఒక చిన్న పిల్లలు సల్యూట్ చేస్తున్నట్టు పెట్టండి. అసలు ఏ సల్యూట్? ఆర్మీ సింబల్ని సెలబ్రేట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ మీరు ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఇవ్వండి. అంటే మీకు మీకు గుర్తునే ఉంటుంది, చంద్రాయనప్పుడు చంద్రమండలం పైన భారత రోదసీ నౌక దిగుతుంటే మన స్క్రీన్ పైన మీరు గమనించండి, మోడీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. చంద్రుడి పైన దిగడం, ఇటు మోడీ కనబడడం, రెండు ఒకటేసారి జరగాలి. ఇస్రో చైర్మన్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. వెంటనే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడచ్చు, కానీ దట్ ఈస్ అన్ అకేషన్ ఫర్ ద సైంటిస్ట్ టు అడ్రస్ ద నేషన్ కదా. తర్వాత ప్రైమ్ మినిస్టర్ తర్వాత మాట్లాడచ్చు. అంటే చంద్రుని పైన అడుగుపెట్టినా ప్రధానమంత్రి ప్రచారము, కోవిడ్ సర్టిఫికెట్లైనా ప్రధానమంత్రి ప్రచారము, ఆఖరికి ఆపరేషన్ సింధూర్లో కూడా ప్రధానమంత్రి ప్రచారం. ప్రధానమంత్రి గౌరవాన్ని ఇవ్వదు. నరేంద్ర మోడీ ఏ ప్రచారం లేకపోయినా ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇన్ ద కంట్రీ. ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపగలిగిన నాయకుల్లో అగ్రగణ్యుడు. అది దిస్ ఇస్ చీప్ పబ్లిసిటీ కదా. మీకు మా ఫ్రెండ్ ఒకరు జర్మనీ వెళ్ళాడు, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అడిగారు, మీరు కోవిడ్ సర్టిఫికేట్ చూపెట్టండి అని. మా వాడు తీసి సర్టిఫికేట్ చూపెడితే, నో దిస్ నాట్ యువర్ సర్టిఫికేట్ అన్నది ఆమె. నో మేడం, ఇది మై సర్టిఫికేట్. నో దిస్ నాట్ యువర్ ఫోటో అన్నది. అక్కడ మోడీ ఫోటోని చూసి, సార్ మేడం దిస్ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్స్ ఫోటో అంటే ఆమె తగలబడే నవ్వి తన పక్కన ఉన్న కొలీగ్స్ని కూడా పిలిచి సిసి హౌ ప్రైమ్ మినిస్టర్స్ ఫోటోస్ ఆర్ దేర్ అని కోవిడ్ సర్టిఫికేట్ చూపెట్టుకుందట. ఇది మా ఫ్రెండ్కి జరిగిన అనుభవం ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో. సో వై షుడ్, ఇప్పుడు మనం చూసాం కదా, పాస్బుక్ల పైన పట్టాదారు పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు వేసుకోవడం. అప్పుడు నేను మాట్లాడిన దాన్ని సగం కట్ చేసి నా పైన భయంకరమైన దాడి చేశారు. సో గ్రోక్లో కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అంటే అది వస్తుంది. ఎందుకు? నేను ఏమన్నా రోజు పట్టాదారు పాస్బుక్ పైన జగన్ ఫోటో వేసుకోవడం తప్పే, మోడీ కోవిడ్ సర్టిఫికేట్ మీద ఫోటో వేసుకోవడమే తప్పు. తప్పైతే రెండు తప్పు, రైట్ అయితే రెండు రైటు. నా దృష్టిలో రెండు తప్పు అన్నా. ఇలా ఏమన్నా అన్నది నేను ఎక్కడన్నా జగన్ రైట్ అన్నానా? ఇది మీరు కావాలంటే నా యూట్యూబ్లో వెళ్ళండి, ఇప్పుడు కూడా ఉంది ఆ వీడియో. సో నేను ఇంత క్లియర్గా అన్నా. మరి ఇంక అభ్యంతరం ఏంటి? నాకు అర్థం కాదు. తప్పైతే రెండు తప్పు, కానీ మోడీదోమో రైట్, జగన్దోమో తప్పు అని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. అది ఇబ్బంది. అందువల్ల నేనన్నది ఏంటి, అసలు ఈ దేనిపైనైనా పట్టాదారు పాస్ పైన ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు, రైల్వే టికెట్ మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఎందుకు, పిల్లలకి ఇచ్చే బ్యాగ్ పైన చీఫ్ మినిస్టర్ ఫోటో ఏంది? అసలు ఈ పబ్లిసిటీ ఏంటి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిపినందుకు దేశమంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందించింది కదా, ఇక్కడేం భిన్నాభిప్రాయం ఏం లేదు కదా ఇక్కడ. సో ఈవెన్ దాంట్లో కూడా రైల్వే టికెట్ల పైన ఫోటోలు వేసుకోవడం, ఐ థింక్ ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కానీ అది నరేంద్ర మోడీ లాంటి అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ప్రైమ్ మినిస్టర్ గౌరవాన్ని ఇవ్వదు. ఇట్ అండర్మైన్స్ ద పాపులారిటీ. ఏ ఫోటో లేకపోయినా నరేంద్ర మోడీ మూడోసారి గెలిచాడు, మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా మీరు ఏ మూడోది నేషన్ సర్వే పెట్టండి, ఈ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఇంకెవరు దగ్గరికి కూడా రారు. సో మనం ఎక్కడికి పోతున్నాము? సో వెరీ అన్ఫార్చునేట్. ఐ డోంట్ థింక్ మరి ఎవరు అడ్వైజో ప్రధానమంత్రి ఆదేశమో తెలియదు, కానీ ఈ స్థాయిలో పబ్లిసిటీ మంచిది కాదు.